హాయ్ పిల్లలు, మన మాస్టార్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం 10వ తరగతి 5వ పాఠము జలియావాలా బాగ్ గురించి తెలుసుకుందాం. దీన్ని రాసిన వారు డాక్టర్ ఉమర్ అలీ షా. చదవండి, ఆలోచించి చెప్పండి. నార్ల చిరంజీవి గారి పద్యం ఇది. స్వేచ్ఛకై ఒరిగిన వీరాధి వీరుల చరితలన్నీ నీవు చదవవలయు, ఉబుసుపోని కబురులూరక వాగిన ఫలితమేమి కలదు తెలుగు బిడ్డ. నీవు స్వేచ్ఛ కోసము ఎంతోమంది భారతదేశానికి స్వాతంత్రం సంపాదించడం కోసం ఎంతోమంది వీరాధి వీరులు చనిపోయినారు. వారి చరిత్రలన్నీ నువ్వు చదవాలప్ప. ఊరికేనే ఉబుసుపోని కబుర్లు చెప్పుకోక, ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకోకుండా, అట్లా మాట్లాడితే ఫలితం ఏముండదు. మన వీరుల గురించి నువ్వు తెలుసుకో అని చెప్పేసి ఈ పద్యంలో చెప్తున్నాడు. ఎంతమంది వీరులు ఉంటారు, వాళ్ళ గురించి తెలుసుకో అని నా ఉద్దేశం. భారత స్వాతంత్రోద్యమాన్ని అణిచివేయడంలో భాగంగా బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ వేలాది మంది భారతీయుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు. భారతదేశ స్వాతంత్రం ఉద్యమంలో ఎంతోమంది తన ప్రాణాలను పోగొట్టుకున్నారు అన్నమాట. ఆ ఉద్యమాన్ని అణిచివేయడంలో ఈ బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ అనేవాడు వేలాది మంది భారతీయులను చంపేశాడు అనమాట, ఎంతోమందిని. ఈ దుర్మార్గపు చర్యను తెలియజేయడం, భారతీయుల శౌర్య పరాక్రమాలను చాటి చెప్పడం, తెల్లదొరలు భారతీయుల్ని ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారో తెలుపుతూ విద్యార్థుల్లో దేశభక్తిని, స్వాతంత్ర స్ఫూర్తిని, త్యాగ నిరతిని పెంపొందింపజేయడం ఈ పాఠం ఉద్దేశం. ఆ జనరల్ డయ్యర్ యొక్క దుర్మార్గపు చర్యను తెలియజేయడము, భారత వీరుల శౌర్యం గురించి, వారి పరాక్రమాల గురించి చెప్పడము, ఈ తెల్లదొరలు భారతీయుల్ని ఏ విధంగా మనల్ని చిత్రహింసలకు గురి చేశారో తెలుపుతూ విద్యార్థుల్లో దేశభక్తిని, స్వాతంత్ర స్ఫూర్తిని, త్యాగ నిరతిని పెంపొందింపజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. కవిపరిచయం చూడండి. ఈయనే ఉమర్ అలీ షా. జననం 28/2/1885, మరణం 23/1/1945. కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం కాకినాడ జిల్లా, పిఠాపురంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు చాంద్ బీబీ, మొహియుద్దీన్ బాద్షా. వీరు తెలుగులో అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించి మహాకవిగా, వక్తగా, అవధానిగా, ఆధ్యాత్మికవేత్తగా, బహుభాషా పండితునిగా, పార్లమెంటు సభ్యునిగా ప్రసిద్ధి చెందారు. చూడండి ఎన్ని ఆయన తెలుగులో అద్భుతమైన సాహిత్యం సృష్టించాడంట. ఆయన మహాకవి అయినాడు, వక్త, గొప్పగా మాట్లాడగలడు, అవధాని కూడా, అష్టావధాని, శతావధాని ఇలా అన్నమాట. ఆధ్యాత్మికవేత్తగా కూడా, బహుభాషా పండితులుగా కూడా, పార్లమెంటు సభ్యునిగా కూడా పనిచేశాడు, ఎంపీగా. వీరి గురుపీఠం జ్ఞానసభ పేరిట ప్రసిద్ధి చెందింది. వీరు ఒక గురుపీఠం స్థాపించారు, దాన్ని జ్ఞానసభ అంటాం. మణిమాల, అనసూయాదేవి, చంద్రగుప్త, విషాద సౌందర్యం మొదలైన నాటకాలు రాశారంట ఈయన. ఖండకావ్యములు, బ్రహ్మ విద్యా విలాసం, సూఫీ వేదాంత దర్శనం, మహమ్మద్ రసూల్ వారి చరిత్ర మొదలైన పద్య గ్రంథాలు రచించారు. ఈశ్వరుడు, మహమ్మద్ వారి చరిత్ర, సాధన పథం మొదలైనవి వీరి గద్య రచనలు. వీరు ఏకాంకికలు, ప్రహసనాలు, నవలలు, కథల సంగ్రహం, అనువాదాలు మొదలైన రచనలు కూడా చేశారు. ఎన్నో రాశారనమాట ఆయన. పండిట్, మౌల్వీ బిరుదులు పొందారు. పండిట్ అనే బిరుదు, మౌల్వీ అనే బిరుదు కూడా పొందాడనమాట. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్తో వీరిని సత్కరించింది. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్ బిరుదుతో ఈయనని సత్కరించింది. డాక్టర్ అనే ఒక బిరుదు ఇస్తారనమాట, డాక్టరేట్. ఏదైనా ఒక రంగంలో విశిష్ట సేవ చేసినందుకు ఇస్తారనమాట డాక్టరేట్ అనే పట్టం. ఈ పాఠ్యాంశం వీరి ఖండకావ్యములు అనే గ్రంథం నుండి స్వీకరించబడింది. ఇక ప్రక్రియ, ఖండకావ్యం ప్రక్రియ రాయము అంటాడు పబ్లిక్ పరీక్షల్లో. ఖండకావ్యం ప్రక్రియ రాయము. ఖండకావ్యం అంటే ఏమి? మహాకావ్యాల నుండి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగిన స్వతంత్ర ఘట్టాన్ని తీసుకొని రాసింది ఖండకావ్యం. కొన్ని మహాకావ్యాలు ఉంటాయి, దాంట్లో కొన్ని రసాత్మక ఘట్టాలు తీసుకుంటారు, లేదా ఒకే కథ కలిగిన వస్తువు కలిగినటువంటి స్వతంత్ర ఘట్టాన్ని కూడా తీసుకొని ఏదైనా విషయం తీసుకుంటారు అనమాట. తీసుకొని దాని గురించి రాస్తారనమాట. చారిత్రక ఘట్టాలను, స్వీయ అనుభవాలను, సన్నివేశాలను విడిగా గ్రహించి రాసిన కావ్యం కూడా ఖండకావ్యం అవుతుంది. కొన్ని హిస్టరీలో ఉండేటటువంటి కొన్ని ఈవెంట్స్ అనమాట, ఘట్టాలను తీసుకోవచ్చు, స్వీయ అనుభవాలు కూడా తీసుకోవచ్చు, వారి జీవితంలో జరిగినటువంటి అనుభవాలు, ఇంకా కొన్ని సన్నివేశాలను కూడా విడిగా గ్రహించి రాస్తే అది ఖండకావ్యం అవుతుంది. ఇందులో ఆత్మాశ్రయ రీతి ఉంటుంది. వస్తువులోను, భావంలోను, శైలిలోను నవ్యత ఉంటుంది. ఇక నేపథ్యం, ఈ పాఠం రాయడానికి బ్యాక్గ్రౌండ్ ఏమి?
భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో జలియన్ వాలాబాగ్ దురంతం అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా నిలిచింది. చూడు, జలియన్ వాలాబాగ్ అనేటటువంటి ఒక తోట ఉంది, అమృత్సర్లో ఉంది, పంజాబ్లో. ఇది అక్కడ దురదృష్టకరమైన సంఘటన జరిగిందనమాట. పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్లోని ఒక ఉద్యానవనం జలియన్ వాలాబాగ్. 1919 ఏప్రిల్ 13న పంజాబీలు జరుపుకునే వైశాఖి పండుగ వేడుక చూసేందుకు వచ్చిన ప్రజలు జలియన్ వాలాబాగ్లో బహిరంగ సభ జరుగుతుండడంతో అక్కడకు చేరుకున్నారు. వాళ్ళు ఒక పండుగ జరుపుకుంటారంట, వైశాఖి పండుగ. 1919 ఏప్రిల్ 13న అక్కడ ప్రజలంతా వచ్చారనమాట ఆ సభ చూడడానికి. తన ఆదేశాలను ధిక్కరించారని బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరపాల్సిందిగా తన సైనికులను ఆదేశించాడు. అక్కడ వచ్చిన వాళ్ళందరి మీదకి నిరాయుధుల పాపం, వాళ్ళ దగ్గర ఏం ఆయుధాలు కూడా లేవు, వచ్చి అక్కడ కాల్పులు జరిపినాడు అనమాట. స్త్రీలు, పురుషులు, పిల్లలపై విచక్షణారహితంగా 1650 రౌండ్లు కాల్పులు జరిపారు. ప్రజలు తప్పించుకోగలిగే అవకాశాలు అక్కడ ఏమాత్రం లేవు. ఈ దుర్ఘటనలో 379 మందికి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు, వేలాది మంది గాయపడ్డారు. స్వాతంత్రోద్యమ చరిత్రలో ఈ ఉదంతం ఒక విషాద దినంగా, చీకటి రోజుగా మిగిలిపోయింది. చూడండి, ఇది చాలా విషాదకరమైనటువంటి ఒక చీకటి రోజు, విషాదమైన దినం ఇది మన భారతదేశ చరిత్రలో. ఇక్కడ ఏముంటున్నాడో చూడండి. ఉత్పలమాల పద్యం ఇది. పౌరుల శస్త్రశాస్త్రముల పద్ధతి నేర నివారి సాధు సంసారుల బట్టి డయ్యరు పిశాచము జలియను వాలాబాగులో దూరి వధించే దద్రుదిర దుఃఖ సముద్రము భారతీయ హృద్వారము సొచ్చి యగ్నివలె జ్వాలలు వీచుచునున్నదెంతయున్ అన్నాడు. ఈ పౌరులు, అక్కడ చేరినటువంటి ప్రజలు, వాళ్లకు శస్త్రశాస్త్రముల గురించి, అవి ఏ విధంగా వాడల్లా, ఆయుధాల గురించి, దాన్ని ఎట్లా ప్రయోగించాల గురించి వాళ్ళకి ఏం తెలదనమాట. ఆ పద్ధతే తెలియదు పాపం వాళ్ళకి. ఆడొచ్చిన ప్రజలు సామాన్యమైన మానవులు, వాళ్ళు సాధు సంసారులు, వాళ్ళు పాపము సాధు స్వభావం కలిగిన వేలాది మంది అమాయకులు. వారిని పట్టి ఈ డయ్యరు పిశాచము, డయ్యర్ అనేటటువంటి ఒక క్రూరుడు, పిశాచం వంటి వాడు జలియన్ వాలాబాగులో దూరి వధించినాడు. ఎంతోమందిని చంపేసినాడు వాడు. తన సైనికులచే కాల్పులు జరిపించినాడు వాడు. దద్ రుధిరా తత్ రుధిరా, ఇది వధించిన తత్ రుధిరా, అమాయక ప్రజల రక్తంతో. తత్ ఆ యొక్క అంటే అమాయకమైనటువంటి ఆ ప్రజల యొక్క రుధిరం అంటే రక్తం దుఃఖ సముద్రము. దుఃఖ సముద్రం మాదిరి ఉప్పొంగిపోయిందంట. అంటే రక్తముతో అక్కడ తడిసిపోయిందంట మొత్తం నేలంతా. భారతీయ హృద్వారము సొచ్చి, భారతీయ హృదయ ద్వారాల్లోకి చొచ్చి ప్రవేశించి అగ్నివలే జ్వాలలు వీచుచున్నదెంతయున్. అగ్నివలే అంటే అగ్నివలే, అక్కడి వారి హృదయాలలో అగ్నిలా మంటల్ని రేపుతోందంట ఈ సంఘటన. మహేంద్ర ఇంతమందిని చంపేసినాడు వాడు అని చాలామంది, అగ్నిజ్వాలలు ఏ విధంగా పైకి లేస్తుంటాయి అట్లా ప్రతి ఒక్కరు హృదయాల్లోనూ ఈ విధమైనటువంటి బాధ వాళ్ళలో కనపడతా ఉంది. పాపము అగ్నివలే మంటల్ని రేపుతోందంట ఈ యొక్క దుర్ఘటన. ఇక్కడ చుక్క మార్కుని చూడండి, ఇది ఇంపార్టెంట్ అనమాట కంఠస్థ పద్యానికి. ఉత్తమాల పద్యం ఇది కూడా. యూరపు దేశమెక్కడల హూన కిరాట పులిందులేడ యా ఘోర రణంబునందరుల గూల్చి జయధ్వజమెత్తినట్టి మా భారత వీరయోధుల కపాటె నిరంకుశ శాసనాగ్ని సంస్కారము చేసినారు సిత జాతికి నీతియతంటున్నదే. సితజాతికి నీతి ఎటంచునున్నదే అని అన్నాడు అన్నమాట. ఈ యూరప్ దేశవాసులు ఎక్కడుందప్ప అది? యూరప్ దేశము, యూరప్ కాంటినెంట్, యూరప్ ఖండము, ఇంగ్లాండ్ అనే దేశం నుంచి వచ్చారు వాళ్ళు. ఎక్కడ వాళ్ళు హూన కిరాట పులిందులేడా అన్నాడు. హూన కిరాట పులిందులు ప్లస్ ఏడా అంటే ఆంగ్లదేశం నుండి వ్యాపారానికే వచ్చిన క్రూరులైన తెల్లదొరలు అని. ఆంగ్లదేశం నుండి వ్యాపారానికై వచ్చినటువంటి క్రూరులైన తెల్లదొరలు. వాళ్ళెక్కడా? యూరోప్ దేశం ఎక్కడా? వాళ్ళెక్కడా? యా ఘోర రణంబునన్, ఆ భయంకరమైనటువంటి యుద్ధంలో తరుల గూల్చి, చూడండి, అరులన్ కూల్చి, అరులు అంటే శత్రువులు. ఘోర రణంబునన్ తరులన్ గూల్చి అని అర్థం. అరులన్ కాదు, అరులను గూల్చి. అరులు అంటే శత్రువులను చంపి జయధ్వజమెత్తినట్టి
జయ జయధ్వనులు చేసినటువంటి విజయ పతాకాన్ని ఎగురవేసినటువంటి మా భారత వీరయోధులు ఒక పాటే. ఇక మా భారత వీరయోధులుకి మీరు సమానమవుతారా? ఒక పాటే అంటే మీరు సమానమవుతారా? ఓ క్రూరులైన తెల్లదొరలారా! భారతదేశంలో ఉండేటటువంటి మహాయోధులు ఎంతోమంది తమ యొక్క పరాక్రమంతో వాళ్ళు జయించారు ఎన్నో యుద్ధాలు. వారికి మీరు సమానమవుతారా? నిరంకుశ శాసనాగ్ని సంస్కారము చేసినారు. మీరు నిరంకుశమైనటువంటి ఈ శాసనాలను మీరు ఇక్కడ తీసుకొచ్చినారు. మీరు ఎన్నో చట్టాలు చేసినారు. మీరు రౌలత్ చట్టం అనేది ఒకటి మీరు ఇక్కడ పెట్టినారు. ఇక్కడ సితజాతికి నీతి ఎటంచునున్నదే. సితజాతి అంటే ఇక్కడ ఈ దుర్మార్గపు పని తెల్లజాతి. సితజాతి అంటే ఈ తెల్లజాతికి నీతి అనేది ఉన్నదా? రౌలత్ చట్టం అనేటటువంటి ఒక కొత్త చట్టం పెట్టినారు వీళ్ళు అన్నాడు. రౌలటు శాసనంబు సమరంబున గెల్చిన దాని కంకుగా గాలము మీన జాలమున గయ్యనరించిన రీతి హూన భూపాలు రసంగినారు పరిపంథి నృపాలురు నవ్వునట్టు లయ్యో లవమైన ప్రేమ మగునోయి కృతజ్ఞత వేరయున్నదే. ఈ రౌలట్ శాసనం అనేది వీళ్ళు తీసుకొచ్చినారు. భారతీయుల యొక్క తిరుగుబాట్లను అణచడానికి బ్రిటిష్ వారు ప్రవేశపెట్టేటువంటి రౌలట్ శాసనము వీళ్ళు తీసుకొచ్చినారు. శాసనంబు సమరమ్మున గెలిచిన దాని కంకుగా వీరు ఏ విధంగా తీసుకొచ్చినారంటే భారతీయులు తమకు వ్యతిరేకంగా లేవకుండా నిరుత్సాహపరచడానికి ఈ బ్రిటిష్ ప్రభుత్వం అనేది వాళ్ళు దీన్ని తీసుకొచ్చినారు. లభించిన అవకాశంగా భావించినారు. వాళ్ళు ఎట్లా అవకాశంగా భావించినారు? వాళ్ళ మీద తిరుగుబాటు చేయకుండా గాలము మీన జాలమున ఒక చేపల సమూహాన్ని పట్టుకోవడానికి గాలం ఏ విధంగా వేస్తారో ఆ విధంగా ఈ చట్టాన్ని మన భారతీయుల ఎడల వాళ్ళు ప్రయోగించినారు. మన భారతీయులు ఏమీ చేయకోకుండా అప్పుడు గాలం వేస్తే చేప దాంట్లో చిక్కుకుంటుంది కదా, అట్లా ఈ చట్టం చేసినందువల్ల మన వాళ్ళు ఏం చేయలేకపోయినారు మన భారతీయులు. గాలము మీన జాలము గైన నరించిన రీతి ఆ విధంగా హూన భూపాలు రసంగినారు. ఈ డయ్యర్ జలియన్ వాలాబాగ్లో ప్రయోగించినాడు వాడు. చేసి ఈ విధంగా తన యొక్క ఈ దుర్మార్గపు ఆలోచనతో జలియన్ వాలాబాగ్లో ఈ యొక్క రౌలట్ చట్టాన్ని వాడు ఇక్కడ ప్రవేశపెట్టినాడు. పరిపృంథి నృపారులు నవ్వునట్లు. ఈ పరిపంథి నృపారులు అంటే మీ సామంత రాజులు. దీన్ని చూసి మన సామంతరాజు చిన్న చిన్న రాజులు ఉంటారు కదా, నవ్వుతున్నారంట. వాళ్ళు ఏ విధమైన చట్టం పెట్టినారా వీళ్ళు, చచా ఎంత వీళ్ళు అసలు వీళ్ళకి బుద్ధి అనేది ఉందా అని వాళ్ళు నవ్వుతున్నారంట. లవమైన ప్రేమ మగునోయి కృతజ్ఞత వేరయున్నదే. ఇంతకన్నా కృతజ్ఞత ఏమన్నా ఉందా? ఇంకా చేసిన మేలు మరిచిన వాడు కృతజ్ఞుడు. ఇంతకంటే కృతజ్ఞత ఉందా వీనికి అని కొంచెం కూడా వీళ్ళకి ప్రేమ లేదో వీళ్ళకి అని చెప్పేసి అంటున్నాడు కవి. కాబట్టి ఇక్కడ వాళ్ళు చేసినటువంటి రౌలత్ చట్టం వల్ల ఈ పరిపంథి నృపాలురు అంటే ఆ యొక్క సామంత రాజులందరూ నవ్వుతున్నారంట. కొంచెం కూడా ప్రేమ లేదంట వీళ్ళకి కృతజ్ఞత కూడా లేదంట. మన దేశంలో వచ్చి మన గాలి పీల్చుకుంటూ మన నీళ్లు తాగుతూ మన మీదనే వాళ్ళు దుర్మార్గపు పనులు చేస్తున్నారు. యూరపు దేశమట్టిటుల నూగగ శౌర్య పరాక్రమంబులన్ భారత వీరకోటి రణపాండితి వైరుల జీల్చి రక్తసిక్తారుణమూర్తులై నిజ జయధ్వజముల్ నెలకొల్పినప్పు డీ దారుణ మెచ్చె దధృతిరధారలు భోరున బొర్లి పారగన్. ఈ విధంగా భారత వీరుల యొక్క శౌర్య పరాక్రమములు ఏ విధంగా ఉన్నాయి చూడండి. యూరప్ దేశమట్టిటులా, ఈ యూరప్ దేశంలో లండన్ మాత్రమే కాక ఐరోపా ఖండం మొత్తము భయంతో వణికిపోయిందంట. మన యొక్క శౌర్య పరాక్రమాల గురించి తెలుసుకొని మా భారతీయులు ఎంత గొప్పవాళ్ళరా, యూరప్ దేశమట్టిటులా, కేవలం ఇంగ్లాండే కాదు యూరప్ ఖండమంతా మార్మురోగిపోయిందంట మన యొక్క శౌర్య పరాక్రమాల గురించి, భారతదేశం యొక్క గొప్ప పరాక్రమం గురించి. భారత వీరకోటి రణపాండితి, భారతదేశంలో ఉండి వీరుల యొక్క రణపాండితి అంటే వాళ్ళ యొక్క యుద్ధ నైపుణ్యము
ఎంత గొప్పగా ఉంటుంది. వైరుల జీల్చి శత్రువులను చీల్చి చెండాడుతూ రక్తసిక్తారుణమూర్తులై ఇరుపక్షాల వారు రక్తసిక్తులై ఎర్రని రూపెత్తి పోరాడుతున్నారు. ఆ వైపు వారు ఈ వైపు వారు పోరాడుతున్నారు, కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, రక్తం వస్తోంది. నిజ జయ ధ్వజముల్ నెలకొల్పినప్పుడు ఈ విధంగా జై జై అంటూ జయధ్వానాలు జెండాలు నెలకొల్పుతున్నప్పుడు మారుమోగుతుండగా వారి జెండాలు రెపరెపలాడుతుండగా నెలకొల్పునప్పుడీ దారుణమెచ్చే రుద్ధృదిర ధారలు బోరున బొర్లి పారగన్. ఈ విధంగా ఉవ్వెత్తున పొంగి, బోరున అంటే ఉవ్వెత్తున పొంగి పారుతున్నాయంట. ప్రాంతమంతా రక్తంతో తడిసిపోయిందంట. ఎందుకు ఆ విధంగా అయిందంటే ప్రతి ఒక్కరూ అక్కడ యుద్ధం చేసుకుంటున్నారు. ఆ వైపు వారు ఈ వైపు వారు జయ జై జై అంటూ జయధ్వానాలు చేస్తున్నారు. వాళ్ళ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఆ విధంగా తద్రుధిర ధారలు, అక్కడ ఉండేటటువంటి వారి యొక్క రక్తపు ధారలు అంతా ఆ ప్రాంతమంతా నిండిపోయింది, పారింది అంటున్నాడు అనమాట. ఆ విధంగా మనోళ్ళు పోరాడుతారు అని. 5వ పద్యం ఇది చుక్క గుర్తుంది చూడండి. ప్రళయ పయోదముల్ గురియు భంగి ఫరంగి ఫిరంగి గుండ్ల గుండెలదర దేహ పంజరముడిల్లగ జల్లెడ రీతి మార్చినన్ సొలసియు నిస్సురుస్సురని సృక్కడు చిక్కడు వైరి చేతికిన్ బలవదరి ప్రభంజనుడు భారత వీరుడు మాటలేటికిన్. ప్రళయ పయోదముల్, ప్రళయకాలంలోని మేఘాలు, ప్రళయకాలంలోని మేఘాలు ఎలా గర్జిస్తాయో ఆ విధంగా కురియు భంగి, ఆ విధంగా వర్షించిన విధంగా, భంగి అంటే వలే, ప్రళయకాలంలో మేఘాలు ఏ విధంగా వర్షిస్తాయో ఆ విధంగా అని. ఫరంగి అంటే ఫిరంగి వాడు, యూరప్ దేశస్థుడు. మన దేశంలో ఇప్పుడు అలా పిలిచేవాళ్ళు వాళ్ళని, ఫరంగి అని పిలిచేవాళ్ళు వాళ్ళని. ఫిరంగి గుండెల ధర, మనపై ఫిరంగి గుండ్లను కురిపించగా, ఆ ఫరంగి అనేవాడు, ఆ తెల్లవాడు మన పైన ఫిరంగి గుండెలు అదిరేటట్లు వాడు మన మీద కురిపించినాడు. ఆ గుండెలు అదిరిపోతున్నాయంట. ఆ యొక్క ఫిరంగి గుండ్ల శబ్దానికి మన వాళ్ళ గుండెలు అదిరిపోతున్నాయంట. దేహ పంజరము డిల్లగా, డిల్లగా అంటే నీరసించిపోయింది. దేహ పంజరము, శరీరం అనేటువంటి ఎముకల గూడు, దేహ పంజరము ఏమైంది, నీరసించిపోయింది. వాడు ఆ విధంగా ఫిరంగి గుండ్లు పేలుస్తుంటే జల్లెడ రీతి మార్చినన్, జల్లెడ మాత్రం, జల్లెడికి ఎన్ని రంధ్రాలు ఉంటాయో ఇట్లా వాళ్ళ శరీరానికి అన్ని రంధ్రాలు చేసిందంట ఫిరంగి గుండు అక్కడ ఉండే వాళ్ళందరికీ. సొలసియు నిస్సురుస్సుమని, వాడు యుద్ధంలో సొలసిపోయినా ఇస్సురుస్సురని ఆయాసాన్ని సూచించే నిట్టూర్పులు వదిలినా. నిస్సురుస్సురు అంటే ఆయాసాన్ని సూచించేటటువంటి నిట్టూర్పులు అనమాట అవి. అలసిపోయిన, సొలిసియు ఆయాసాన్ని సూచించేటటువంటి నిట్టూర్పులు వదిలిన. సుర్కడు చిక్కడు, సుర్కడు అంటే భయపడడు, చిక్కడు శత్రువుల చేతికి చిక్కడు. సుర్కడు భయపడడు, చిక్కడు శత్రువుల చేతికి చిక్కడు. వైరి చేతికి వైరి అంటే శత్రువు, వైరి అంటే శత్రువు చేతికి చిక్కడు. సుర్కడు అంటే భయపడడు, భయపడడు. బలవదరి ప్రభంజనుడు, చూడండి, బలవత్ అరి, ఇది బలవత్ అరి, బాగా బలం కలిగిన శత్రువుల పాలిటి ప్రభంజనుడు అంట. బాగా బలం కలిగిన శత్రువుల పాలిటి ప్రభంజనుడు అంటే విధ్వంసకుడు, బాగా బలం కలిగినోడు, శత్రువుల పాలిటి విధ్వంసకుడు, భారత వీరుడు, మాటలేటికిన్. ఇంకా మాటలు ఎందుకయా, మాటల్లో చెప్పలేము. అతని యొక్క శౌర్యం గురించి, అతని యొక్క పరాక్రమం గురించి మాటల్లో చెప్పలేమయ్యా. అంత గొప్పవాడు మన భారత వీరుడు అన్నాడు. ఆహారంబున కంగలార్చడు రణ వ్యాపార పారాయణుండై హర్యక్షమురీతి వైరి గజకుంభానీకముల్ చీల్చి సందేహం బంధక యాత్మరక్తములికించన్ భారతీ సైనికుండాహ ఆంగ్ల కిరీట రక్షణ సముద్యద్భక్తి సంయుక్తుడై. వీడు భారతీయ సైనికుడు
ఆంగ్ల కిరీట రక్షణకై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంగ్లేయుల యొక్క అధికార పరిరక్షణకై పాపము భక్తి శ్రద్ధలతో వాడు పూనుకున్నాడంట. అంటే అప్పుడంతా వాళ్ళు మనల్ని సైనికులుగా వాళ్ళు ఆ, అపాయింట్ చేసుకొని వాళ్ళ యొక్క సైన్యంలో మనల్ని వాళ్ళు ఆ విధంగా పరిపాలించేవాళ్ళు అనమాట. కానీ పాపము ఇతడు ఆహారానికి అంగలార్చడంట. పాపం ఆహారం కోసం బాధపడుతూ దేహి అని ప్రార్థించడు. ఎవరికి చేయి చాపడు. భారతదేశంలో ఉండేవాళ్ళు ఎవరు కూడా వేరే వాళ్ళ దగ్గరికి పోయి దేహి అని చేయి చాపరు అని చెప్తున్నాడు అనమాట. ఆహారం కోసము అంగలార్చడు, ఆహారం కోసం చేయి చాపడు. రణ వ్యాపార పారాయణుండై, వీడు యుద్ధం అనే పనిలో శ్రద్ధ కలవాడై, రణ వ్యాపార పారాయణుండై, యుద్ధం అనే పనిలో వాడు శ్రద్ధ కలవాడై, హర్యక్షమురీతి, హరి ప్లస్ అక్షమురీతి అంటే హరి అంటే సింహం, ఇక్కడ సింహంలా అని. హరి అంటే ఇక్కడ హరి అంటే సింహం, ఒక అర్థం సింహం అని కూడా వస్తుంది. హరి అంటే ఒక అర్థము సింహము అని కూడా వస్తుంది. సింహము వలె, హర్యక్షమురీతి, సింహంలా యుద్ధావేశంతో, వైరి గజ కుంభానీకముల్, వైరి అంటే శత్రువులు అనేటటువంటి, గజ అంటే ఏనుగులు, కుంభానీకముల్ కుంభస్థలాలను, శత్రువు అనేటటువంటి ఏనుగు యొక్క కుంభస్థలాల్ని చీల్చివేసినాడు వాడు. ఏ విధంగా? సింహము వలె. చూడ, సింహము వలె వాడు శత్రువు, వైరి అంటే శత్రువు యొక్క ఆ శత్రువు ఎటువంటి వాడు? ఆ శత్రువు గజము వంటి వాడు ఏనుగు వంటి వాడు. వాడి కుంభస్థానాలు చీల్చివేసినాడంట. సందేహం బంధక, ఏమాత్రము అనుమానం పడుకోకుండా, శక్తి వంచన లేకుండా, ఏమాత్రము శక్తి వంచన లేకుండా వాడు ఆత్మరక్తము లిఖించెన్, తన రక్తాన్నే చిందించాడు. ఆత్మరక్తం అంటే తన రక్తము, ఒలికించెన్ చిలికించినాడు వాడు, తన రక్తాన్ని చిలికించినాడు. అంటే యుద్ధంలో పాల్గొన్నాడు. రక్తసిక్తమైపోయింది వాని శరీరము. భారతీయ సైనికుండు, ఆహా భారతీయ యొక్క సైనికుడు ఎటువంటి గొప్పోడయ్యా! ఆంగ్ల కిరీట రక్షణ సముద్యద్భక్తి సంయుక్తుడై, ఈ యొక్క ఆంగ్ల యొక్క కిరీటాన్ని వాడు పాపము కాపాడడానికి, భక్తి శ్రద్ధలతో కాపాడడానికి పూనుకున్నాడంట. చూడండి, వాళ్ళ కోసమే మనోళ్ళు కొంతమంది సైనికులుగా కూడా పనిచేస్తున్నారు. వారి యొక్క ఆంగ్ల కిరీటాన్ని కాపాడడానికి కూడా మనోళ్ళు అక్కడ పూనుకున్నారు. కొంతమంది యుద్ధం చేస్తున్నారు వాళ్ళు వారి యొక్క శత్రువులతో అని అంటున్నాడు. ఒకచోట నీహార నికరంపురాలపై పవలించు రణమురే బవలు సలిపి, ఉన్నచో దినియున్న యుదకముల్ ద్రావి జీవించు బోరును వినిర్జించుచుండు, అసవపాన దుర్వ్యసన సంసక్తుడై గతిమాలి వైరివంకలకు జనడు, అగ్నిగోళములకు నాహుతియగుగాని వెన్నిచ్చి పారడే వేళగాని, అట్టి శౌరంబు వెచ్చించి అవహమున విజయమార్జించి వచ్చిన వీరవరులు భారతీయులు వట్టి సేవకులటంచు జప్ప నోరాడెనే విదేశీయులారా. ఇక్కడ ఏమంటున్నానంటే, ఒకచోట నీహార నికరంపురాలపై, ఓ విదేశీయులారా, ఓ విదేశీయులారా, ఓ ఆంగ్లేయులారా, యుద్ధం చేసేటప్పుడు భారత వీరులు ఎలా ఉంటారంటే, రణము సలిపేటప్పుడు చూడు, రణము రే పవలు, రణం సలిపేటప్పుడు వాళ్ళు ఎట్లుంటారంటే భారత వీరులు, ఒకచోట నీహార నికరంపురాలపై, యుద్ధం చేసేటప్పుడు ఇప్పుడు మన వాళ్ళు బార్డర్లో యుద్ధం చేస్తూ ఉంటారు. ఆ కాశ్మీర్ దగ్గర, పాకిస్తాన్ బార్డర్లోను, ఆ చైనా బార్డర్లోను అంత మంచు ఉంటుంది అనమాట. మంచు కొండలు ఉంటాయి అక్కడ. అటువంటి చోట వాళ్ళు ఒక్కోసారి దట్టమైన మంచురాళ్ళు అని, నీహార నికరంపురాలు అంటే దట్టమైన మంచురాళ్ళు అని, దట్టమైన మంచురాళ్ళు గట్టిగా ఉంటాయన్నమాట. అవి చల్లగా ఉంటాయన్నమాట. అవి అటువంటి చలిలో ఎముకలు కొరికే చలి అంటాం. అటువంటి ఆ రాళ్ళపై పాపము వాడు పవలించును. పాపము వాడు నిద్రపోతాడు. వాడు రాత్రి బవళ్ళు నిద్రిస్తారు. రణమురే బవలు సలిపి, వాళ్ళు రణం చేస్తూ ఉంటారు యుద్ధం చేసేటప్పుడు అని. ఉన్నచో తిని ఉన్న ఉదకములు త్రావి. చూడు, ఉన్నచో తింటారు,
ఆహారం ఉంటే తింటారు, ఉన్న ఉదకములు త్రావి, లేకపోతే ఉదకములు త్రావి నీళ్లు తాగేస్తారు పాపం అంతే. ఉన్నచో తింటారు, లేకున్నా ఉదకములు తాగుతారు. నీళ్ళు, ఉదకములు అంటే నీళ్లు తాగుతారు. జీవించును, త్రావి జీవించు, బోరును వినిర్జించుచుండు. పాపము ఈ విధంగా ఉండి పోరున, ఇలా బోరును గది పోరును, యుద్ధంలో వినిర్జించుచుండు, విజేతగా నిలుస్తాడు. పోరును, అది బోరును కాదు, పోరును, యుద్ధంలో. వినిర్జించుచుండు అంటే విజేతగా నిలుస్తాడు, విజేతగా నిలుస్తాడు. చూడండి, ఈ విధంగా ఉంటే తింటాడు, లేదంటే నీళ్లు తాగుతాడు. ఆ విధంగా యుద్ధంలో వాడు విజేతగా నిలుస్తాడంట. మనము ఓ రోజు అన్నం లేకపోతే అప్పుడు నిరసించిపోతాం అన్నమాట. కానీ అక్కడ ఉండేవాడు మన భారతీయ సైనికుడు అలా కాదనమాట. ఆసవపాన దుర్వ్యసన సంసక్తుడై. ఆసవపానాలు అంటే మత్తుపానీయాలు వంటి చెడు అలవాట్లు అనమాట. దుర్వ్యసనాలకు లోనైనటువంటి వాడు గతిమాలి, వైరి. వాడు దిక్కుమాలి, దారి తప్పి వాడు వైరి అంటే ఎవరు? వాడు ఆంగ్లేయుని దగ్గరికి పోడంట మనోడు. మన భారతీయ సైనికుడు వాళ్ళు మత్తుపానీయాలతో ఉంటారు, చెడు అలవాట్లపై ఉంటారన్నమాట వాళ్ళు. ఎవరు? ఆంగ్లేయులు. అటువంటి వాటి కోసం మన వాళ్ళు పోరన్నమాట అక్కడికి. ఆసవపాన దుర్వ్యసన సంసక్తుడై, మత్తుపానీయాల కోసము ఆసక్తి గలవాడై, గతిమాలి, శత్రువుల వైపుకు వెళ్ళడు అని. కొంతమంది డబ్బులు ఇస్తే, మందు ఇస్తే ఏమైనా చేసేస్తారనమాట. కానీ మన వాళ్ళు అట్లా పోరు. మన భారతీయ సైనికులు ఆంగ్లేయుల దగ్గరికి పోరు. మత్తు పానీయాల కోసము, దుర్వ్యసనాలకు లోనై, గతిమాలి, ఆ యొక్క వైరి అంటే ఆ శత్రువు దగ్గరికి వెళ్ళడు. అగ్నిగోళములకు ఆహుతి యగు కానీ, చూడండి, వాడు అవసరమైతే అగ్నిగోళాలకు ఆహుతవుతాడంట. వాడు కాల్చేస్తే చచ్చిపోతాడంట అంతే. ఫిరంగి బండ్లతో పేల్చేస్తే చచ్చిపోతాడంట పాపం. వెన్నిచ్చి పారడే వేళ కానీ, వాడు ఎప్పటికి కూడా వెన్ను తిరిగి పారిపోడు వాడు. అట్టి శౌర్యంబు వెచ్చించి ఆవహమున, అలాంటి పరాక్రమం కలిగి ఆవహమున ఆర్జించి యుద్ధంలో విజయాన్ని సాధించినాడు వాడు. విజయం ఆర్జించి వచ్చిన వీరవరులు, ఎంతో గొప్పగా విజయం వాళ్ళు ఆర్జించి వచ్చినారు వాళ్ళు వీరవరులు. అటువంటి శౌర్యం చూపించి వాళ్ళు భారతీయులు వట్టి సేవకులటుంచు. చూడండి, అటువంటి గొప్ప విజయం సాధించేది వీళ్ళే, సైనికులే పోయి అక్కడ. కానీ ఆ పేరంతా రాజు దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆంగ్లేయులు వాళ్ళ దొరతనంలోకి ఆ యొక్క విజయం వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఒట్టి సేవకులరా అంటున్నాడు. అటువంటి గొప్ప శౌర్యం వెచ్చించి వాళ్ళు విజయం ఆర్జించి తెచ్చితే వీళ్ళు ఏమంటున్నారు? మీ భారతీయులు వట్టి సేవకులరా అంటూ భారతీయులు వట్టి సేవకులటంచు చెప్ప నోరాడనే విదేశీయులారా. మీకు నోరెలా వచ్చిందిరా? మీకు నోరెలా వచ్చింది? మీరు వట్టి సేవకులు అనడానికి? నా పరాక్రమం చూడండి రా ఎంత గొప్పదో అని అంటున్నాడు అన్నమాట. ఈయ ఘమూరకే విడవది విపరీతముదారుణంబు, నేదో యొకనాడు చండి ఇలుదూరి మహాప్రలయంబులీల రాజేయును భారతీయునెడజేసిన పాపఫలంబు మీకు కాజేయు ధనంబు వడ్డి గ్రసి ఇంచిన రీతి గ్రహింపుడెంతయున్. ఇంకోసారి చూడండి. ఈ యఘమూరకే విడవది విపరీతముదారుణంబు, నేదో యొకనాడు చండి ఇలుదూరి మహాప్రలయంబులీల రాజేయును భారతీయునెడజేసిన పాప ఫలంబు మీకు కాజేయు ధనంబు వడ్డిగ్రసి ఇంచిన రీతి గ్రహింపుడెంతయున్. ఈ అఘము అంటే పాపం. ఈ ప్లస్ యఘ అన్నాడు. అఘము అంటే పాపం. ఇది అఘము, పాపం. ఈ పాపం ఊరికే పోదురా, మీరు చేసిన పాపము ఓ ఆంగ్లేయులరా. ఈ పాపం ఊరికే పోదు, విడవదు. మీకే విపరీత దారుణం చేస్తున్నది. ఇంతమంది భారతీయులను పొట్టను పెట్టుకున్నారు మీరు. ఎంతో దారుణం చేసినారు, దుర్మార్గమైన పని చేసినారు మీరు. కాబట్టి ఈ పాపం ఊరికే పోదు మీకు. ఏదో ఒకనాడు చండి ఇలుదూరి, ఏదో ఒకనాడు చండి మీ ఇంట్లోకి దూరుతుంది. చండి అంటే కాళికామాత, యుద్ధము అనే మాత, కాళికామాత మీ ఇంట్లో దూరి మహాప్రలయంబులు ఇలా రాజేయును. మహాప్రలయంబులు ఈలని గొప్ప ప్రళయాన్ని రాజేస్తుంది. గొప్ప
గొప్ప ప్రళయాన్ని సృష్టిస్తుందిరా. ఎప్పుడోసారి మీకు కూడా వస్తుంది అటువంటి ఆ విపరీతమైనటువంటి దారుణమైనటువంటి ఆ యొక్క దుర్మార్గ చేష్ట అయినటువంటి ఆ పని మీకు కూడా జరుగుతుంది. ఆ విధంగా ఏదో ఒకనాడు మీకు కూడా మాకు చేసినట్లు మీకు కూడా అలా జరుగుతుందిరా. చండీ కాళికాదేవి మీ ఇంట్లో కూడా దూరుతుందిరా, మహాప్రళయం చేస్తుందిరా. భారతీయుని ఎడ చేసిన పాప ఫలంబు మీకు, భారతీయుల ఎడల మీరు చేసిన పాప ఫలంబు మీకు ఆ విధంగా కలగజేస్తుందిరా చండి ఆ కాళికామాత. కాజేయు ధనంబు వడ్డిగ్రసి ఇంచిన రీతి చూడు, కాజేసే ధనంబు. కాబట్టి మీరు ఈ విధంగా ధనాన్ని కాజేశారు. కాబట్టి ఈ విధంగా ధనాన్ని కాజేసినందువల్ల మీరు పాప ఫలితము అనుభవించక తప్పదు. వడ్డీతో సహా ఏదో ఒకనాడు మీరు దోచుకున్న వడ్డీ ధనాన్ని వడ్డీతో సహా మింగినట్లు భారతీయుల పట్ల చండీ కాళికాదేవి భారతీయుని ఇంట చేరి మహాప్రళయాన్ని సృష్టిస్తుంది మీ ఎడలా. చూడండి, కాజేయు ధనంబు వడ్డీగ్రసి, ధనం కాజేసి వడ్డీ తీసుకుంటారు కదా, అట్లా ఆ విధంగా ఇంచిన రీతి గ్రహింపుడంతే మీకు కూడా ఆ విధంగా వడ్డీతో సహా చెల్లిస్తుందిరా కాళికాదేవి, మీకు కూడా అలా జరుగుతుందిరా అంటున్నాడు. బానిసత్వము నుగ్గుపాలబోసిన దోషి అన్న వస్త్రములాచి కొన్న కలుడు, కాటకంబనుడు రక్కసిని తెచ్చిన పంద, కక్షల పెంచిన రాక్షసుండు, నిర్బంధ శాసన నిచయమార్చిన జాన, పన్ను వేసిన మహాపాతకుండు, మత్తు వస్తువులమ్మి విత్తము గొను ద్రోహి, కయ్యాల పెంచిన కఠిన తముడు, కలికి జలికాడు యమునకు వలుపు కాడు, మోసములకు ఠావు విరోధములకు ప్రోవు, దుర్గనంబుల కానాచి తులువ బూచి ఈ చికాకుల నించె మా ఇంచెరేడు. వీడు బానిసత్వమును ఉగ్గుపాలతో పోసిన దోషి అంట వీడు. భారతీయులకు బానిసత్వాన్ని ఉగ్గుపాలతో పోసినాడంట వీడు, పాపాత్ముడు వీడు. అంటే మీరు బానిసలు అని మనల్ని ఉగ్గుపాలతో వాడు పోషించి పెట్టినాడంట. చిన్నపిల్లల నుంచి మనకు ఫలానా ఇది అని చెప్తా అంటే అట్లా అయిపోతాం మనం కూడా. ఆ విధంగా అనమాట బానిసత్వం అన్నప్పుడు మనం బానిసలం అయిపోయినాం వాళ్ళకి. ఆ విధంగా చేశాడు వాడు. అన్న వస్త్రము లాచుకున్న కలుడు అంటే దుర్మార్గుడు. అన్న వస్త్రాలను దోచుకున్నాడు వాడు. మన అన్నాన్ని మన వస్త్రాలని కూడా దోచుకున్నాడు వాడు. రైతుల దగ్గర పంటలు లాక్కున్నాడు. పత్తి పంట పండిస్తే అవన్నీ దోచుకుని వాని దేశానికి తరలించుకొని పోయినాడు వాడు. వస్త్రాలు తయారు చేస్తారు దాని నుంచి. కాటకంబనుడు రక్కసిని తెచ్చిన పంద, కాటకము కరువు కాటకాలు అనే కాటకము అనే కరువు అనే రాక్షసిని తెచ్చిన పిరికివాడు వాడు. కరువు వచ్చిందనమాట. వాడు వచ్చినందువల్ల దుర్మార్గులు పరిపాలిస్తే కరువు వస్తుందన్నమాట దేశంలో. కాబట్టి కాటకం అనే రక్కసిని తెచ్చినాడు వాడు. పందవాడు, రాక్షసుడు వాడు, పిరికివాడు వాడు. పంద అంటే పిరికివాడు, పిరికి పంద అంటాం కదా. కాటకం కరువు అనే రక్కసిని తెచ్చిన పిరికివాడు వాడు. కక్షల పెంచిన రాక్షసుండు కక్షలు పెంచినాడు. మతాలకు కులాలకు వాడు కక్షలు పెట్టినాడు. వీళ్ళు కొట్టుకున్నట్లు చేసినాడు అనమాట. విభజించి పాలించు అనేటటువంటి ఒక నీతిని వాడు అక్కడ ఇంప్లిమెంట్ చేసినాడు అనమాట వాడు. కాబట్టి వాడు ఆ విధంగా చేశాడు, కక్షల పెంచినాడు వాడు. నిర్బంధ శాసన నిచయమార్చిన జాన, నిర్బంధ శాసనాలు వాడు బలవంతంగా భారతీయుల్ని అణిచివేసే శాసనాలు తెచ్చిన నేర్పరి వాడు. జాన అంటే నేర్పరి. బలవంతంగా కొన్ని రౌల చట్టం తెచ్చినాడు కదా, ఈ విధంగా అనమాట. కాబట్టి ఈ విధంగా చట్టాలు తెచ్చినటువంటి ఒక గొప్ప నేర్పరి వాడు. చట్టాలు తెచ్చినప్పుడు ప్రభుత్వం మనం ఏం చేయలేమన్నమాట. ఆ చట్టానికి అనుగుణంగా మనం ఉండాల. పన్ను వేసిన మహాపాతకుండు, పన్నులు వేసినాడు మన మీద వాడు. భరించలేని పన్నులు వేసిన మహాపాపాత్ముడు వాడు. పాతకుండు అంటే పాపాత్ముడు. ఆ పన్ను ఈ పన్ను అని లెక్కలేనన్ని ట్యాక్సెస్ వేసినాడు మన మీద వాడు. మత్తు వస్తువులు అమ్మి విత్తము గొనుద్రోహి, వాడు మత్తు వస్తువులు అమ్మినాడు మనకి. మత్తు వస్తువులని మనకి అమ్మి, విదేశీ మత్తు వస్తువులు అమ్మి మన సంపద అంతా దోచుకున్నాడు. వాళ్ళ దేశం నుంచి మత్తు వస్తువులు తెచ్చేది, మనకు బాగా ఎర చూపేది. ఆ మత్తు వస్తువులకు మనం అలవాటు పడిపోతే ఒకసారి మన డబ్బులని మనం పోగొట్టుకుంటాము కొనేకి దానిని. కయ్యాల పెంచిన కఠిన తమ్ముడు, ఎన్నో కయ్యాలు పెట్టినాడు వాడు, కొట్లాటలు పెట్టినాడు మనలోనే మనకి వాడు కయ్యాలు పెట్టినాడు వాడు. కలికి చెలికాడు, కలిపురుషుడికి వీడు చెలికాడంట. కలికి అంటే కలిపురుషుడు. కలిపురుషుడు అంటే ఇప్పుడుండే కలిపురుషుడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరికి కొట్లాటలు పెడతాడంట. ఇప్పుడుండే
ఈ కలికాలంలో కలిపురుషుడు ఏం చేస్తాడంటే ప్రతి ఊరికి కొట్లాటలు పెడతాడంట. అట్లా వాడు కూడా కలిపురుషునికి చెలికాడంట, వాడు స్నేహితుడు. యమునకు వలుపు కాడు, చూడు, ప్రాణాలు హరించి యమునకు ఇష్టమైన వాడు. ప్రాణాలు తీసే యమునకు వాడు ఇష్టమైన వాడు, అంటే యమున్లాంటి వాడు అని. మోసములకు ఠావు స్థానం, ఠావు అంటే స్థానం. మోసాలకు నిలయం వాడు, మోసాలకు స్థానం వాడు. విరోధములకు ప్రోవు, విరోధాలకి నిలయం. ప్రోవు అనే కూడా నిలయం, విరోధాలకు నిలయం వాడు. ఆడు చూసిన విరోధాలే వాడుంటే. దుర్గుణంబుల కానాచి, దుర్గుణాలకు వాడు కానాచి వాడు, మూల కేంద్రం. కానాచి అంటే మూల కేంద్రం. దుర్గుణాలకి కానాచి అంటే వాడు. ఎన్ని దుర్గుణాలు ఉండాలో అన్ని దుర్గుణాలు ఉంటాయి వాడిలో. మూల కేంద్రం వాడు. కానాచి అంటే మూల కేంద్రం. కానాచి తులువ, కుటిలమైన బుద్ధి కలవాడు. తులువ అంటే కుటిలమైన బుద్ధి కలవాడు. బూచి, భారతీయులను భయపెట్టు భూతం వంటి వాడు. బూచి అంటే భూతం, భారతీయులను భయపెట్టే భూతం వంటి వాడు. ఈ చికాకుల నుంచే మాయించెరేడు. ఇటువంటి చికాకులు, ఇటువంటి కలతలను కలిగించినాడు వాడు. చికాకులు అంటే కలతలు. ఇంచెను కలిగించినాడు వాడు. మా ఇంచె రేడు, భారతీయులని మోసం చేసిన వాడు. రేడు ఆంగ్లేయుడు. రేడు అంటే రాజు, ఇక్కడ ఎవరంటే ఆంగ్లేయుడు. ఈ విధంగా ఎన్నో చికాకులు తెచ్చినాడు వాడు. చికాకులు తెచ్చి మా భారతీయులకు వాడు మోసం చేసినాడు వాడు, ఈ ఆంగ్లేయుడు. నెక్స్ట్ 10వ పద్యము. కవటాకులను బోలగల పసిబాలురలెండలో నడిపి హింసించినారు. నడిచిపోయేడు వారి బడద్రోసి ప్రజలను బొట్టపై ప్రాకించి పొడిచినారు. నిరపరాధుల నెల్ల నిలబెట్టి పిర్రలు చితుకునట్టుల గొట్టి చెనికినారు. శుద్ధాంత కాంతల జొచ్చి కొప్పుల పట్టి మానభంగము చేసి మరలినారు. వేల ప్రజల తుపాకుల పాలు చేసి కోసి ప్రాణార్థములు లాగివేసినారు. తెలిసి పంజాబు పరువును తీసినారు. కలుషముని జంకబోక రాకాసి మూక. కవట ప్లస్ ఆకులు గల పోలంగల అన్నాడు. పోలగల, కవట ప్లస్ ఆకులు, లేత ఆకులు. కవట అంటే లేత ఆకులు. కవటాకులు, లేత ఆకులు ఎట్లుంటాయి, ఎంత స్మూత్గా ఉంటాయి అవి లేత ఆకులు. అట్లా ఉండే పసిపిల్లలని, చిన్నపిల్లల్ని ఎండలో నడిపించి హింసించినారంట పాపం తీవ్రంగా. చిన్నపిల్లల్ని ఎట్లుంటుందో చూడండి, చిన్నపిల్లల్ని హింసిస్తే. లేతగా ఉండే ఆకుల మాదిరి ఉండే చిన్న పిల్లలని ఎండలో వాళ్ళు నడిపించి హింసించినారంట. నడిచిపోయేడు వారి పడద్రోసి, ఊరికే నడుచుకొని పోయే వాళ్ళని కాలుతో తండేదనమాట. ప్రజలను పొట్టపై ప్రాకించి పొడిచినారు. ఆ పొట్ట మీద వాళ్ళు ఇట్లా పదునైన ఆయుధాలతో పొడిచినారంట. ఊరికే పోయే వాళ్ళని తన్నేదనమాట. కోపం ఉన్నాడు వాళ్ళకి, భారతీయులంటే. తన్ని కింద పడిపోతే వాళ్ళు పదునైన ఆయుధాలతో పొడిచేది అనమాట. పదునైన ఆయుధాలతో వాళ్ళ పొట్ట మీద పొడిచేది. నిరపరాధుల నెల్ల నిలబెట్టి పిర్రలు చితుకున్నట్టుల గొట్టి చెనకినారు. నిరపరాధులు, ఏ అపరాధం చేయకుండా ఉండే వాళ్ళని నిలబెట్టి వాళ్ళ వెనకల పక్కన వాళ్ళు చితికొట్టినట్టంట బాగా. పాపం వెనకల పక్కన అది క్రూరంగా వాళ్ళు చెనికినారంట పాపం. పిర్రలు చితికిపోయేలా కొట్టినారంట పాపం. శుద్ధాంత కాంతల జొచ్చి, ఇంకా స్త్రీలు ఏకాంతంగా నివసించి అంధపురాలోకి చేరినారు, ఇంట్లోకి చేరినారనమాట. ఏకాంతంగా ఉంటారు కదా పాపం, స్త్రీలు లోపల ఉంటారు కదా ఇంట్లో, ఆడోళ్ళు. వాళ్ళని ఇంట్లోకి దూరి కొప్పులు పట్టి మానభంగము చేసి మరలినారు. పాపము వాళ్ళని, వారి మానాన్ని దోచేసి అత్యాచారం చేసి వాళ్ళు వెళ్ళినారంట దుర్మార్గులు. చూడండి, ఏం చేసినా కూడా ఎవడు అడిగేవాళ్ళు లేడు. వాళ్ళంతా అట్లా గుంపులు వచ్చేస్తారనమాట. చూస్తూ ఉండాల్సిందే, మనం ఏం చేయలేమన్నమాట. వేల ప్రజల తుపాకుల పాలు చేసి, ఎంతోమంది ప్రజలను తుపాకులతో కాల్చి చంపి కోసి, వాళ్ళని కత్తులతో కోసి ప్రాణార్థములు లాగివేసినారు. వాళ్ళ ప్రాణాలు తీసుకున్నారు. ఎంతోమంది వేల ప్రజలని వాళ్ళు తుపాకులు పాలు చేసినారు. వాళ్ళ గొంతు కోసినారు, వాళ్ళని చంపినారు, వాళ్ళు ప్రాణాలు తీసుకున్నారు. తెలిసి పంజాబు పరువును తీసినారు. తెలిసి పంజాబ్ పరువుని తీసేసినారు వాళ్ళు. పంజాబ్లో జరిగింది ఇది. కలుషమని జంకబోక రాకాసి మూక. ఇది
తప్పు, ఇది పాపము. కలుషం అంటే పాపం. ఇది పాపమని తెలిసి కూడా వాళ్ళు ఏమాత్రం భయపడలేదు. వాళ్ళు రాకాసిముఖ, వాళ్ళు రాక్షసులు, వాళ్ళు ఆ విధంగా చేసినారు. వాళ్ళు ఇది పాపమని తెలిసి కూడా చేసినారు వాళ్ళు. చివరిగా జలియను వాళ్ళ బాగులో జనుల జంపిన రక్తము వర్షపాతముంబలే ప్రవహించే, మొండెముల ప్రాణములుండిన వారి యార్తి సంకలిత రవంబు గర్జనము కైవడి మ్రోసె, దిగంత భూములన్ ప్రళయము వచ్చెనో ఎనుచు పౌరులు పారిరి ప్రాణభీతులై. ఈ జలియన్ వాలాబాగులో జనులను చంపినోడు డయ్యరు ఎంతోమంది భారతీయులను చంపగా, చూడు, జలియన్ వాలాబాగులో జనుల చంపిన ఎంతోమంది జనులను చంపినాడు వాడు డయ్యరు. రక్తము వర్షపాతం వల్లే ప్రవహించిందంట. వర్షం ఎట్లా వస్తుంది అట్లా రక్తం ప్రవహించిందండి. అంతమందిని చంపితే ఏముంది, రక్తం అంతా అట్లా ప్రవహిస్తుంది అనమాట. మొండెముల ప్రాణములు ఉండిన వారి, ఇంకా తలలు తెగిన శరీరాలతో కొంతమంది ఉన్నారు. ప్రాణములు నిలిచినోళ్ళు, ప్రాణాలతో పోరాడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆర్తి సంకలిత రవంబు గర్జనము, వారి ఆర్తనాదాలు చూడండి. మొండెములు పోయి తలలు ఎగిరిపోయిన వాళ్ళు, ప్రాణాలు ఇంకా పోతున్నాయని అరిచేవాళ్ళు, ఆర్తులు కేకలు వేసేవాళ్ళు. సంకలిత రవంబు గర్జనము, వారి ఆర్తనాదాలు, వాళ్ళ గర్జనలు కైవడి అవన్నీ ప్రతిధ్వనిస్తున్నాయంట. మ్రోసే దిగంత భూములన్, ఎక్కడ చూసినా కూడా అవి ప్రతిధ్వనిస్తున్నాయంట. దిక్కులంతా ప్రళయము వచ్చినో ఎనుచు, అయ్యో ప్రళయం వచ్చిందా, ఏందప్పా ఇట్లా శబ్దాలు వస్తున్నాయి అని ఊరి బయట ఉంటారు కదా కొంతమంది, ఆ ఊర్లో ఉండే వాళ్ళంతా, ఏందప్పా ఇట్లా శబ్దం వస్తుందని, ప్రళయం వస్తుందా, ఏందప్పా ఇన్ని కేకలు వస్తున్నాయని అనొచ్చు. పౌరులు పారిరి ప్రాణభీతులై పారిపోయారంట. ఎవరంతా వాళ్ళు ప్రాణభయంతో పరుగులు తీశారంట అక్కడికి, వాళ్ళ ఇళ్ళలోకి. ఏం జరుగుతుందో ఏమో అరుస్తున్నారప్ప, ఎంతోమంది చచ్చిపోతున్నారేమో, ఏమవుతుందో ఏమో, మేమే ఆడ చచ్చిపోతామో అని పరిగెత్తినారంట అందరూ. చూడండి, ఈ విధంగా జరిగింది జలియన్ వాలాబాగులో అని అన్నాడు. ఇంతటితో ఈ పాఠం అయిపోయింది. దీనికి సంబంధించిన భాషాంశాలు ఇంకొక వీడియోలో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు.